నమస్తే. ఈ ప్రపంచాన్ని ఒకటి చేయాలంటే ఒకటే ముఖ్యమైన సూత్రం. ఆ సూత్రం మాత్రమే ఈ ప్రపంచాన్ని ఒకటి చేయగలదు. అదేంటంటే సత్యం. సత్యం అనే సూత్రం మాత్రమే ఈ ప్రపంచ వాసులందరినీ ఒకటి చేయగలదు. ఇంకా ఏ సూత్రము ఒకటి చేయలేదు. అబద్ధము ఎవరైతే అనుసరిస్తున్నారో వాళ్ళకు కూడా శత్రువే. సత్యము ఎవరు దాన్ని అనుసరించినా అందరికీ మిత్రుడే. సత్యము మిత్రువు అవుతుంది, అబద్ధము శత్రువే అవుతుంది. కనుక ఈ ప్రపంచాన్ని కలిపి ఉంచాలంటే, ప్రపంచంలోని మనుషులందరూ పరస్పరము మిత్రత్వ భావాన్ని కలిగి ఉండాలంటే, మిత్రదృష్టి కలిగి ఉండాలంటే సత్యం ఒకటే మార్గం. సత్యము లేకుండా ఎవరు కూడా కలిసి ఉండలేరు. ఎవరైతే సత్యాన్ని అనుసరిస్తారో వాళ్ళు అందరికీ మిత్రులే అవుతారు. వాళ్ళందరినీ మిత్రదృష్టితోనే చూస్తారు. ఇక ఎవరైతే అబద్ధాన్ని అనుసరిస్తారో ఆ అబద్ధము వాళ్ళకే శత్రుత్వాన్ని తీసుకొస్తుంది. ఆ అబద్ధంతో కలిసిన మనుషులు కలిసి ఉండరు. వాళ్లకు వాళ్ళే పరస్పరము శత్రుత్వాన్ని ప్రకటిస్తారు. కనుక మనుషులందరూ కలిసి ఉండాలంటే పరస్పర మిత్రదృష్టి ఉండాలి. పరస్పర మిత్రదృష్టి ఉండాలంటే వాళ్ళందరి లోపల సత్యం అనే సిద్ధాంతం మీద నమ్మకం ఉండాలి. అంటే సత్యాన్ని గ్రహించడానికి, అసత్యాన్ని వదలడానికి సమాజాన్ని సిద్ధం చేయాలి. సమాజం లోపల ఏదో ఒక సిద్ధాంతము, అది అబద్ధమైనా దాన్ని అనుసరిస్తారు. ఆ అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తుంటారు. అబద్ధం ఎన్నటికీ నిజం కాదు, నిజం ఎన్నడూ అబద్ధం కాదు. కనుక సమస్త శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే సత్యాన్నే చెప్తున్నాయి. సత్యము బోధిస్తున్నాయి. శృతులు కానీ స్మృతులు కానీ సత్యాన్నే చెబుతున్నాయి. కనుక అవి ప్రమాణమైనాయి. శబ్ద ప్రమాణం ఎందుకు అయ్యాయి అంటే వాటిలో సత్యం ఉంది కనుక. సత్యము ఒక సాంప్రదాయానికి సంబంధించి ఉండదు, సర్వ మానవులకు సంబంధించి ఉండదు. సత్యం అంటేనే అందరి కోసం శాశ్వతమైంది సత్యం, మారనిది సత్యం. సత్యం అంటే ఇది మారనిది, నశించనిది, యూనివర్సల్, విశ్వవ్యాప్తమైనదే సత్యం అవుతుంది. అదే సత్యాన్ని బోధిస్తున్నాయి శృతులు స్మృతులు. వేదాన్ని ఎందుకు అనుసరించాలంటే వేదంలో సత్యం ఉంది కనుక. వేదో అఖిలో ధర్మమూలం. వేదములో ప్రతి శబ్దం కూడా సత్యమే కనుక వేదాన్ని అనుసరించాలి. వేదంలో సత్యం ఉంది కనుక, అంటే సత్యం కోసము వేదాన్ని అనుసరించాలి. ఆ వేదాన్ని అనుసరిస్తే సత్యము పరస్పర మిత్రదృష్టిని కలిగిస్తుంది కనుక ప్రపంచమంతా ఒకటవుతుంది. కనుక సత్యము కోసమే జ్ఞానం, అంటే సత్యాన్ని వెతకడం కోసమే జ్ఞానం, అంటే సత్యాన్ని వెతికే సామర్థ్యాన్ని ఇచ్చేది జ్ఞానం. యథార్థ దర్శనం జ్ఞానమితి, అంటే వస్తువు యొక్క సత్యమైన స్వరూపాన్ని తెలిపేది జ్ఞానం అవుతుంది. ఉన్నదున్నట్టు తెలిపేది జ్ఞానం అవుతుంది. జ్ఞానం అంటే సత్యాన్ని తెలిపేది. జ్ఞానం ఎందుకు అంటే సత్యాన్ని తెలుసుకోవడం కోసం. సత్యాన్ని తెలుసుకుంటేనే మనము సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని పొందగలము. సత్యంలోనే శాశ్వతం ఉంది, సత్యంలోనే సంపూర్ణం ఉంది, సత్యంలోనే ఐక్యత ఉంది, సత్యంలోనే సంక్షేమం ఉంది. సత్యం కానిది ఎప్పుడు ఐక్యతనివ్వదు, సంక్షేమాన్ని ఇవ్వదు, సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని ఇవ్వలేదు. కనుక మనకు సత్యం ముఖ్యం. అందుకే సమస్త శాస్త్రాలు సత్యాన్ని బోధిస్తున్నాయి. సత్యం ఏదో తెలుసుకోవడానికి కావలసిన సామర్థ్యాన్ని ఇస్తున్నాయి. శృతి స్మృతి, వేదము, తర్వాత ఋషి గ్రంథాలు, ఏవైనా స్మృతులు అంటే అవి సత్యాన్ని చెప్పడానికే ప్రయత్నిస్తున్నాయి.
శృతి శృతి వివాదేతు శృతిరేవ గరీయసి. ఒకవేళ స్మృతుల లోపల ఏదైనా మనకు తప్పు అనిపిస్తే అప్పుడు వేదాన్ని అనుసరించాలని చెప్తుంది ఈ సూత్రం. స్మృతి శృతి వివాదేతు శృతిరేవ గరీయసి. కనుక మనము స్మృతి అంటే వేదాన్ని పరమ ప్రమాణంగా తీసుకోవాలి. వేదమే పరమ ప్రమాణం. దేనికి? సత్యానికి. సత్యానికి పరమ ప్రమాణమైన వేదాన్ని మనము ప్రమాణంగా తీసుకున్నప్పుడు మనం సత్యాన్ని అనుసరిస్తాము. సత్యాన్ని అనుసరించినప్పుడు ఈ ప్రపంచం ఒక కుటుంబంలో ఉంటుంది. బుద్ధి పూర్వ వాక్య కృతిర్వేదే. బుద్ధిపూర్వ వాక్య కృతిర్వేదే అనేది ఒక సూత్రం ఉంది వైశేషిక దర్శనం లోపల. వేదాన్ని ఎందుకు అనుసరించాలంటే వేదములోని ప్రతి శబ్దం కూడా బుద్ధిపూర్వకం, అంటే సత్య జ్ఞానయుక్తమైనది కనుక దాన్ని అనుసరించాలి. అంటే వేదములో ప్రతి శబ్దము సత్యాన్నే బోధిస్తుంది కనుక వేదమే పరమ ప్రమాణం. ఎందుకు పరమ ప్రమాణం అంటే వేదంలోని ప్రతి శబ్దము సత్యాన్ని మాత్రమే చెబుతుంది కనుక. మనకు సత్యం కావాలి కనుక వేదాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. వేదం పరమ ప్రమాణం ఎందుకైంది? వేదం లోపల ప్రతి శబ్దము సత్యం ఎందుకైంది? వేదో అఖిలో ధర్మ మూలం అంటారు. వేదము మొత్తం కూడా ధర్మానికి మూలం ఎందుకైంది అంటే వేదము ఈశ్వరకృతం కనుక, ఈశ్వరుని ద్వారా ప్రకటించబడింది కనుక, అపౌరుషేయం కనుక అది పరమ ప్రమాణమైంది. వేదము లోపల ఏముంది? నా కర్మే ఉభయ దర్శనత్. కేవలం ధర్మమే లేదు, స్వరూప జ్ఞానం కూడా ఉంది. అంటే ప్రతి పదార్థం యొక్క యథార్థ స్వరూపాన్ని తెలియజేస్తుంది. మానవుడు ఏమి చేయాలో ఏమి చేయకూడదో అనే కర్మజ్ఞానాన్ని కూడా చెప్తుంది. అందుకే అది పరమ ప్రమాణం. వేదము పరమ ప్రమాణము. అందులో సత్యమైన స్వరూప జ్ఞానం ఉంది, సత్యమైన కర్మ జ్ఞానం ఉంది కనుక ఆ సత్యం మనకు కావాలి కనుక, సత్యమే సుఖాన్ని ఇస్తుంది కనుక, ఆ సుఖమే మన లక్ష్యం కనుక మనకు వేదాన్ని అభ్యసించవలసిన అవసరం ఉంది. సత్య జ్ఞానము ఎక్కడైతే సంపూర్ణంగా లభిస్తుందో ఆ గ్రంథమే వేదం. అందుకే ఆలోచన శక్తి ద్వారా మనము వేదాన్ని ప్రమాణంగా తీసుకొని, ఎందుకంటే ఎవరైతే ఆలోచిస్తారో వాళ్లకు సత్యమే అవసరం అవుతుంది. సత్యాన్ని అనుసరిస్తారు కనుక ఆ సత్యం వేదంలో లభిస్తుంది కనుక దాన్నే ప్రమాణంగా తీసుకుంటారు. వేదములోని ప్రతి మంత్రంలోని ప్రతి శబ్దము సత్యవంతమైంది కనుక మనకు వేదము సంపూర్ణంగా పరమ ప్రమాణం. అంటే మనిషికి జ్ఞానం లేకుండా సత్యాన్ని తెలుసుకోరాదు. జ్ఞానము అనేది వెలుగు లాంటిది. ఏ విధంగానైతే వెలుగు భౌతిక వస్తువులను ఉన్నదన్నట్టు తెలుపుతుందో, జ్ఞానము ఈ కళ్ళతో కనిపించని వస్తువులను ఉన్నదున్నట్టు తెలుపుతుంది. వెలుగు ద్వారా భౌతిక వస్తువులను కూడా ఉన్నదున్నట్టు చూడలేము, కానీ జ్ఞానం ద్వారా భౌతిక వస్తువులతో పాటు కళ్ళకు కనిపించని వస్తువులను కూడా ఉన్నదున్నట్టు చూడవచ్చు. అందుకే జ్ఞానం ముఖ్యం. ఈ జ్ఞానాన్ని పొందే అర్హత కేవలము మనిషికే ఉంది. మానవుడు మాత్రమే జ్ఞానాన్ని పొందొచ్చు. ఇంకెవరు అంటే ఏ ప్రాణి కూడా జ్ఞానాన్ని పొందే అర్హత లేదు. ఎందుకంటే వాటికి ఫిక్స్, అవి జ్ఞానాన్ని పెంచుకోలేవు, వాటి మేధస్సును పెంచుకోలేవు, అలాంటి అనుకూలత లేదు. కానీ మానవ మస్తిష్కానికి అలాంటి అనుకూలత ఉంది. మనం ఎంతైనా జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. ఎంత జ్ఞానాన్ని పెంచుకోవాలంటే అంత పెంచుకోవచ్చు. ఈ జగత్తును ఉన్నది ఉన్నట్టు చూడవచ్చు. అంటే మనకు జ్ఞానము ఈ సమస్త జగత్తులోని పదార్థాలను ఉన్నదున్నట్టు తెలుపుతుంది. అంతేకాకుండా జ్ఞానము సమస్త జగత్తులోని పదార్థాల ద్వారా మనం ఏ విధంగా సుఖం పొందాలో తెలియజేస్తుంది. అంటే ఏమి చేస్తే మనకు సుఖం వస్తుంది, ఏమి చేయకుంటే సుఖం వస్తుంది చెబుతుంది జ్ఞానం. ఆ జ్ఞానానికి మూలాధారము వేదం కనుక వేదమే పరమ ప్రమాణం. ఎప్పుడైనా మనము
శబ్దాన్ని ప్రమాణంగా తీసుకుంటే అది ఆప్తోపదేశం అంటారు. ఆప్తోపదేశం ఎప్పుడవుతుంది? అది ఆప్తుల ఉపదేశం అయినప్పుడు అవుతుంది. ప్రతి శబ్దం ప్రమాణం కాదు, ప్రతి గ్రంథము ప్రమాణం కాదు, ప్రతి పుస్తకం ప్రమాణం కాదు. ఎప్పుడు ప్రమాణం కాదు అది. అది ఆప్తోపదేశం కానప్పుడు ప్రమాణం కాదు. ఆప్తుడంటే ఎవరు? ప్రాప్తి చేసుకున్నవాడు. అంటే ఏదైతే విషయం చెప్తున్నాడో ఆ విషయం గురించి ప్రత్యక్షం చేసుకున్నవాడు ఆప్తుడవుతాడు. అంతేకాదు, ఆప్తుడు నిస్వార్థపరుడు కావాలి. తాను ఉన్నదున్నట్టు తెలుసుకున్నాడు, ప్రత్యక్షం చేసుకున్నాడు, కానీ చెప్పడం లోపల స్వార్థం ఉంటే అప్పుడు మనము ప్రమాణంగా తీసుకోవడానికి వీల్లేదు. అంటే ఆప్తుడు అంటే ప్రత్యక్షం చేసుకోవాలి, తర్వాత నిస్వార్థపరుడై ఉండాలి. అలాంటి వాళ్ళ యొక్క ఉపదేశం అనేది మనకు ప్రమాణం. అలాంటి ఉపదేశము ఎవరిదైనా, అంటే సత్యంగా ఉన్న, నిస్వార్థంగా ఉన్న ఎవరి ఉపదేశాన్నైనా మనము ప్రమాణంగా తీసుకోవచ్చు. అందులో పరమ ప్రమాణం వేదం. వేదం తర్వాత వచ్చే ప్రమాణ గ్రంథాలు స్మృతులు, అంటే ఋషుల ద్వారా. అంటే వేదము ఈశ్వరుని ద్వారా ప్రకటించబడింది. ఇక స్మృతులు అనేటి ఋషుల ద్వారా ప్రకటించబడ్డాయి. ఋషులు కూడా సమాధి స్థితి లోపల ఈశ్వరుని యొక్క ప్రకాశం లోపల వాళ్ళు సత్యాన్ని తెలుసుకొని రాసిన గ్రంథాలు కనుక వాటిని ప్రమాణంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈశ్వరునిలో ఉన్న సత్యజ్ఞానాన్ని మాత్రమే వాళ్ళు చెప్తారు. అంటే ఈశ్వరుని ప్రమాణంగా ఎవరైతే, అంటే ఈశ్వరుని వేదాన్ని ప్రమాణంగా తీసుకుంటారో వాళ్ళు చెప్పే విషయాలు సత్యవంతంగానే ఉంటాయి. ఋషులు సమాధి స్థితిని పొందుతారు కనుక ఈశ్వరుని యొక్క సాన్నిధ్యం లోపల వాళ్ళు సత్యాన్ని తెలుసుకుంటారు కనుక, ఈశ్వరుని సాన్నిధ్యం పొందిన వాళ్ళు కనుక నిస్వార్థంగా చెప్తున్నారు కనుక, నిస్వార్థంగా చెబుతారు కనుక వాళ్ళ గ్రంథాలైన స్మృతులను కూడా మనం ప్రమాణంగా తీసుకోవచ్చు. కానీ స్మృతుల యొక్క ప్రమాణము శృతి యొక్క ప్రమాణానికి అనుకూలంగా ఉండాలి. అప్పుడే మనము స్మృతుల యొక్క ప్రమాణాన్ని తీసుకోవచ్చు. అంటే స్మృతుల లోపల ఏవైనా ప్రక్షిప్తాలున్నా, వక్రభాష్యాలున్నా, మనకు ఏదైనా సందేహం వస్తే వేదం ద్వారా మనము పోల్చి చూసుకోవాలి. అది వేదానికి అనుకూలంగా ఉంటేనే మనము అనుసరించాలి. అదే శృతి స్మృతి వివాదేతు శృతిరేవ గరీయసి అనే సూత్రం యొక్క అర్థం. శృతి స్మృతి వివాదేతు శృతిరేవ గరీయసి. శృతిరేవ గరీయసి అంటే వేదాన్నే మనం ప్రమాణంగా తీసుకోవాలి. అంటే వేదములో ఉన్నదాన్ని బట్టి మనం శృతిని ప్రమాణంగా తీసుకుంటాము. ఒకవేళ వేదానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు స్మృతిని కూడా ప్రమాణంగా తీసుకోము. అందుకే వేదం పరం ప్రమాణం. వేదములోని ప్రతి శబ్దము సత్యవంతమైనది. అదే మనకు వైశేషిక దర్శనంలో వస్తుంది. బుద్ధిపూర్వ వాక్య కృతిర్వేదే. అంటే ప్రతి వాక్యము, ప్రతి పదము, ప్రతి శబ్దము కూడా వేదంలోని బుద్ధికృతమైంది, బుద్ధిపూర్వకమైనది కనుక దాన్ని మనం ప్రమాణంగా తీసుకోవచ్చు. దీన్ని నిరూపిస్తాయి బ్రాహ్మణాలు కూడా ఇదే విషయాన్ని నిరూపిస్తున్నాయి. బ్రాహ్మణాలన్నీ కూడా ఈ బుద్ధిపూర్వకము ప్రతి శబ్దం అనేది నిరూపిస్తున్నాయి బ్రాహ్మణ గ్రంథాలు. అంటే వేదము పరమ ప్రమాణం అని చెప్పడానికి బ్రాహ్మణాలు చెబుతున్నాయి, దర్శనాలు చెబుతున్నాయి. మిగతా ఋషి గ్రంథాలన్నీ కూడా వేదమే పరమ ప్రమాణం అని చెబుతున్నాయి. అందుకు వేదాన్ని చదవాలి. అంటే సత్య జ్ఞానం ఉన్నందుకు వేదాన్ని చదవాలి, సత్య జ్ఞానం మనకు అవసరమైనందుకు వేదాన్ని చదవాలి. కనుక సత్యం మాత్రమే మనుషులందరినీ కలపగలదు. సత్యం మాత్రమే పరస్పర మిత్రుత్వాన్ని కలిగించగలదు, మిత్రదృష్టిని కలిగించగలదు, మిత్రభావాన్ని కలిగించగలదు. కనుక మిత్రభావము కేవలం మనుషుల మధ్యనే కాదు, ప్రతి జీవిని కూడా మిత్రదృష్టితో చూడగలము సత్యజ్ఞానాన్ని మనం పొందితే. అంటే సత్య మార్గము, సత్యాచరణము మన లోపల మిత్రత్వాన్ని కలిగిస్తుంది, అంటే ఐక్యతకు కారణమవుతుంది. కనుక మనుషులందరూ కలిసి ఉండాలంటే సత్య మార్గాన్నే అవలంబించాలి. అబద్ధ మార్గము అది
అబద్ధాన్ని అనుసరించే వాళ్ళను కూడా కలిపి ఉంచలేదు, వ్యక్తిగతంగా కూడా వాళ్లకు లాభం చేయలేదు. సత్యము వ్యక్తిగతంగా లాభం చేస్తుంది, సమాజానికి లాభం చేస్తుంది, కానీ అబద్ధము సమాజానికి లాభం చేయదు, వ్యక్తిగతంగా కూడా లాభం చేయదు. కనుక సత్యాన్ని మనము అన్వేషించాలి, సత్యాన్వేషణే చేస్తుండాలి, సత్య మార్గాన్ని అనుసరిస్తుండాలి. సత్యమే మన లక్ష్యం కావాలి. సత్యాన్ని గ్రహించడానికి, అసత్యాన్ని వదలడానికి ఎల్లవేళ్ళ సిద్ధంగా ఉండాలి. అదే చెప్తున్నాడు మహర్షి దయానందుడు. ఆర్య సమాజ నియమాల లోపల సత్యాన్ని గ్రహించడానికి, అసత్యాన్ని వదలడానికి సదా సిద్ధంగా ఉండాలని, అలాంటి నియమం చేసుకోవాలని చెప్తున్నాడు మహర్షి దయానందుడు. ఎందుకంటే అంతకంటే మంచి సిద్ధాంతమే లేదు. సత్యము మనము సమర్థించాలి, అసత్యాన్ని వ్యతిరేకించాలి. సత్యము అంటే అది పరమేశ్వరుని యొక్క పక్షము కనుక అది మనకు క్షేమము. సత్యమే క్షేమము, సత్యమే రక్షిస్తుంది. సత్యమేవ జయతే, సత్యమే జయిస్తుంది. కనుక సత్య మార్గాన్ని అనుసరించాలి. ఆ సత్యం కోసం జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞానాన్ని మనం ఎంత పొందితే అంత మనకు సత్య జ్ఞానం అనేది లభిస్తుంది. అంటే జ్ఞానాన్ని ఎంత పెంచితే మనకు అంత సత్యం అర్థమవుతుంది. జ్ఞానాన్ని ఎంత పెంచిన కొలది అంత సత్యము లభిస్తుంది, అంత సుఖము లభిస్తుంది. అంటే జ్ఞానం వల్ల, జ్ఞానం పెరుగుతున్న కొలది మనకు ఆనందము పెరుగుతూ ఉంటుంది. నమస్తే.